ఎవరి మాట వింటావు? చిన్న కథ పెద్ద పాఠం. ఒకరోజు ఒక వృద్ధుడు మరియు అతని భార్య తమ గాడిదతో మార్కెట్కి బయలుదేరారు. మొదట ఇద్దరూ గాడిద మీద కూర్చున్నారు. గ్రామం గుండా వెళ్తుండగా కొంతమంది ఇలా అన్నారు, చూడండి చూడండి, చిన్న గాడిద మీద ఇద్దరూ కూర్చున్నారు, ఎంత క్రూరం. అది విని వృద్ధుడు వెంటనే దిగిపోయాడు. ఇప్పుడు భార్య మాత్రమే గాడిద మీద కూర్చుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే మరొకరు అన్నారు, ఎలాంటి మనిషితను, భార్యను కూర్చోబెట్టి తానే నడుస్తున్నాడు. ఇప్పుడు భార్య దిగిపోయింది. ఇప్పుడు వృద్ధుడు గాడిద మీద కూర్చున్నాడు. మరింత ముందుకు వెళ్తే శర్మ లేదు, తానే కూర్చొని భార్యను నడిపిస్తున్నాడు. వృద్ధుడు కూడా దిగిపోయాడు. ఇప్పుడు ఇద్దరూ గాడిదతో పాటు నడుస్తున్నారు. అప్పుడు కొంతమంది బాలురు నవ్వుతూ చెప్పారు, ఎంత మూర్ఖులు, గాడిద ఉంది, అయినా ఇద్దరూ నడుస్తున్నారు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, మనమేమి చేసినా ఎవరో ఒకరు తప్పు చెప్తారు. భార్య చెప్పింది, అందర్నీ సంతోషపరచాలని ప్రయత్నిస్తే మనశ్శాంతి పోతుంది. జీవితంలో ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచం మాట్లాడుతూనే ఉంటుంది. మీరు మీ దారిలో నడవండి. అందర్నీ సంతోషపరచలేరు, కానీ మీ మనసును మాత్రం కాపాడుకోగలరు. ఇలాంటి చిన్న కథలు, పెద్ద పాఠాలు కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్.